అర్థమవని గాథైది ముద్దు బిడ్డ కథ ఇది ముద్దు బిడ్డ కథ ఇది ముద్దు బిడ్డ కథ ఇది. అమ్మా ఊరుకోమ్మా, ఏంటమ్మా ఇదంతా? నా కర్మమ్మా. ఒక పక్క బిడ్డని వదిలి రాలేక, ఇంకో పక్క భర్తని సరిగ్గా చూసుకోలేక ఏం చేయాలో అర్థం కాక చూస్తున్నానమ్మా. అమ్మా నాన్న అలా బాధ పెట్టడం ఎందుకు, చెప్పేద్దామమ్మా. వద్దమ్మా వద్దు. నా బిడ్డని ఆయన అసహించుకుంటుంటే నేను చూడలేను. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అన్నయ్య కోసం నాన్నని ఇలా బాధ పెట్టాల్సిందేనా? లేదమ్మా, అన్నిటికీ ఆ భగవంతుడే దారి చూపించాలి. ఎన్ని కష్టాలు భరించడం కంటే ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్ళడం బాగుండు. పూర్తి చేశాడు మావయ్య కిరీటిగాడు. నా ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం లేని ప్రతి ఒక్కడి ముందు తల దించుకునేలా చేశాడు. డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను మావయ్య. నిజం నికార్సైన విస్కీ లెక్క ఉంటుందలుడు, అరిగించుకోనికి జరంత టైం పడుతుంది. ఇగో ఇంకో బెగ్గు లాగించు. ఎవడు మావయ్య వాడు? ఎక్కడి నుంచో వచ్చి నా వీక్నెస్ ని క్యాచ్ చేసి నన్ను దెబ్బ కొట్టాలని చూశాడు. వాడు నన్ను ఎందుకు టార్గెట్ చేశాడో నాకు అర్థం కావడం లేదు. బెల్లం ఉన్న కాడికి ఈగలు, నమ్మిన వాళ్ళ తనకి మోసం చేసేటోళ్ళు ఎందుకు వస్తారంటే ఏం చెప్తాం? వానికి కలిసి వచ్చింది, మనకు తెలిసి వచ్చింది. అసోసియేషన్ లో అందరూ తల మాట అంటుంటే నాకు తల తీసేసినట్టయింది. అసలు ఉంటే కదా తీసేయని. ఫార్మాలిటీస్ తెలియకుండా పైకి రావాలనుకున్నావు, ఎంక్వైరీస్ లేకుండా ఎదగాలనుకున్నావంటూ నన్ను నిలువునా కాల్ చేశాడు మావయ్య ఆ ప్రెసిడెంట్ గారు. మంచిగున్నాడు నీ లెక్క. అక్కగిచ్చినందుకు కాదు, ఆరాలు నవ్వినందుకున్నట్టు నీ గుస్సా కిరీటి మీదనా లేక ప్రెసిడెంట్ గారి మీదనా? ఈ రోజు ఆ ప్రెసిడెంట్ గాడు అంతగా రెచ్చిపోయి నన్ను అవమానించాడంటే దానికి కారణం ఆ కిరీటి గాడు కాదా? మావయ్య, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ప్రాణం పోకూడదు, పగ తీరాలి. నాలాంటి వాడితో పెట్టుకుని ఎంత పెద్ద తప్పు చేశాడో వాడికి తెలియాలి. మంచిగున్నది వాయా నీ ముచ్చట. కర్రెరకొద్దంటి వాయా, పాము చావొద్దంటి వాయా. ఇవన్నీ మనకు పడని ముచ్చట్లు. మనకు తెలిసింది ఒక్కటే, గా కిరీటి గాని లేపేసుడు. నిన్ను ఫాలో అయితే పనులు జరగవనుడు. చక్రం నేను తిప్పుతాగా. నువ్వు నాన్నగారి గురించి ఆలోచించకమ్మా. నాన్నగారు ఎక్కడికి వెళ్లారో ఏమో. ఇంటికి రాగానే నాన్నగారు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాగైనా ఆయన భోంచేసేటట్టు చూడమ్మా. నేను చూసుకుంటానమ్మా. ఇప్పటికే ఆలస్యమైంది, డాక్టర్ గారు వచ్చేసుంటారు. నువ్వు వెళ్ళమ్మా. హలో, ఏంటత్తా? ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న దానిలా కనిపించేదానివి, మరి ఇప్పుడేంటో చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నట్టున్నావు. తుఫాన్ వచ్చే ముందు సముద్రం ప్రశాంతంగానే ఉంటుంది. ఆహా, ఏ దిక్కు నుంచి వస్తుందమ్మా తుఫాను? ఈస్టా వెస్టా? కొద్ది రోజులు ఓపిక పట్టు. ఏ దిక్కు నుండి వస్తుందో, తుఫాన్ అంటే ఎలా ఉంటుందో కళ్ళారా చూద్దావు గాని దాని తాకిడికి తట్టుకుని నువ్వు బ్రతికుంటే. నీ మొగుడు తుఫాన్ అయితే నేను భూకంపం. నిలబడ్డ చోటే నిలువున మింగేయగలను.